శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారమండి. ఈరోజు మనం ఈ వీడియోలో మరి ముఖ్యంగా మిథున రాశి వారికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా మిథున రాశి వారు మీకు ఇటీవల ఇలా అనిపిస్తుందా? ఏ కారణం లేకుండా టెన్షన్, మనసు ప్రశాంతంగా లేకపోవడం, ఎక్కువగా ఆలోచించడం, మరి చిన్న విషయాలు కూడా చాలా పెద్ద సమస్యల్లాగా అనిపించడం. నేను ఇలా ఎందుకు ఫీల్ అవుతున్నాను అని మీకు మీరే ప్రశ్నించుకున్నారా? ముఖ్యంగా ఈ యొక్క ఫిబ్రవరి 25 బుధవారం. మరి ఈ ఫీలింగ్ వెనుక ఉన్న అసలు కారణం తెలుసుకుంటే మీకు నిజంగా ఖచ్చితంగా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ఈరోజు జరుగుతున్న పరిస్థితి మీ యొక్క మిగతా రోజులను చాలా వరకు డిసైడ్ చేసే అవకాశాలే ఉన్నాయి. మరి ఈరోజు మీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? మరి దానికి గల ముఖ్యమైన కారణాలేంటి? అన్ని విషయాలు కూడా ఈరోజు మీకు స్పష్టంగా తెలుస్తాయి. మరి మిథున రాశి వారు చాలా అత్యంత వేగంగా ఆలోచించే మైండ్ సెట్‌నైతే కలిగి ఉంటారు. అయితే ముఖ్యంగా ప్రతి విషయాన్ని మరి విశ్లేషించే అలవాటు మీకైతే చాలా ఎక్కువగా ఉంటుంది. కొత్త విషయాలపై అత్యంత ఆసక్తి కలిగిన వ్యక్తులు మీరు. కానీ ఒకేసారి చాలా విషయాలు ఆలోచించడం వలన మరి మానసికంగా చాలా వరకు అలసటకు కూడా లోనయ్యేటువంటి పరిస్థితులు బలంగా కనిపిస్తున్నాయి. అయితే మరి మిథున రాశి వాళ్ళు ఏంటంటే ప్రతి విషయాల్లో కూడా చాలా కొత్తదనం కావాలని కోరుకునే వ్యక్తులని చెప్పవచ్చు. అయితే ఇటీవల మరి పనులు పెరగడం, అలాగే బాధ్యతలు ఎక్కువ కావడం, ఒక నిర్ణయం గురించి మనసులో చాలా పెద్ద సందేహం, గందరగోళం కూడా ఏర్పడింది. ఎవరో ఒకరి మాటలు లేదా ప్రవర్తన మీపై మరి ప్రభావం చూపటం, భవిష్యత్తు గురించి ఆలోచనలు కూడా పెరగడం లాంటివి బలంగా జరుగుతూ ఉన్నాయి. మరి ఈ కారణాల వల్ల మీ మనసు మరి నిరంతరం పనిచేస్తూనే ఉంది. మరి ఈ మధ్య గత కొంతకాలంగా మానసికంగా పెద్ద అలసట కూడా ఏర్పడిన పరిస్థితి అయితే చాలా ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఉంటుంది. అయితే మీకు ఇలా అనిపించడం వెనుక ముఖ్యంగా 3 ముఖ్యమైన కారణాలైతే ఉన్నాయి. మరి మీ జీవితంలో పెద్ద మార్పు దగ్గరలో ఉండడం, మార్పు వచ్చే ముందు మనసును స్థిరంగా మారుతుంది. మరి ఇది భయం కాదు. మీ యొక్క మనసు కొత్త పరిస్థితికి సిద్ధమవుతుంది అని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. మరి రెండవది ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం మీరు తీసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క లోపల కన్‌ఫ్యూజన్ రావడం అంటే మీ యొక్క అంతరాత్మ మీకు ఒక విషయం గురించి ఆలోచించమని మరి ముఖ్యంగా సంకేతాన్నైతే పంపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే మీపై ఇతరుల నెగెటివ్ ఎనర్జీ ప్రభావం కూడా ఉంది. కొంతమంది వ్యక్తుల మాటలు లేదా వారి వైఖరి మీ యొక్క మానసిక స్థితిని ప్రభావం చేసే అవకాశం బలంగా ఉండడమే దీనికి మరొక ముఖ్యమైనటువంటి కారణంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ మనస్తత్వం అనేది ఎప్పుడూ కూడా ఆలోచనలకు ఎక్కువగా తావు కలిగినది. అంటే ప్రతిసారి కూడా ఎక్కువగా మానసికంగా కొన్ని విషయాల్లో ఆలోచన పడుతూ ఉండడం కూడా గమనించవచ్చు. మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మీకు ఎవరైతే కొందరు వ్యక్తులు మరి సూటిగా కాకుండా మరి ఏదైతే కొన్ని విధాలుగా మిమ్మల్ని మానసికంగా కొంచెం టార్చర్‌కి కూడా గురి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే ప్రత్యేకంగా ఏంటంటే ఈరోజు ముఖ్యంగా మరి ఈ యొక్క అసహనం లేదా ఆలోచనలు సమస్య కాదు.
మీ జీవితంలో ఒక మలుపు దగ్గరలో ఉందనేటువంటి సంకేతం కూడా చాలా బలంగా ఉంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ముఖ్యమైన అంశం ఎందుకు ఇప్పుడు ఇలా జరుగుతుంది అంటే, మరి బుధుడు మిథున రాశి వారి యొక్క అధిపతి. అధిక చలనం, ఎక్కువ ఆలోచనలను కలిగించేటువంటి స్థితిలో ఉండడమే దీనికి ముఖ్యంగా ఇప్పుడు ఇలా జరగడానికి కారణమవుతుంది. మరి మరొక అంశం చంద్రగ్రహ యొక్క ప్రభావం భావోద్వేగపరమైనటువంటి మార్పులను కలిగిస్తుంది. మీరు తీసుకున్న నిర్ణయం వాయిదా పడుతూ రావడం కూడా దీనికి ప్రధానమైనటువంటి కారణమని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఇది ఒక మానసికంగా ట్రాన్స్ ట్రాన్స్ ట్రాన్సిషన్ స్టేజ్ అని చెప్పవచ్చు. మరి ఈరోజు గ్రహస్థితి ప్రభావం కూడా అలా ఉండడమే మరొక కారణంగా చెప్పవచ్చు. మరి అదేంటంటే ఈరోజు మరి ముఖ్యంగా బుధుడు ఆలోచనలు, కమ్యూనికేషన్ పెరగడం, మరి చంద్రుడు భావోద్వేగాలు ఎక్కువగా ఉండే అవకాశం. మరి గురువు దృష్టి సరైన నిర్ణయాలకి మార్గదర్శకం అని కూడా చెప్పవచ్చు. ఈరోజు సాయంత్రం తరువాత మీకు ఒక విషయం మీద క్లారిటీ కూడా రావచ్చు. అదేంటంటే ముఖ్యంగా ప్రతీదీ కూడా కొన్ని సరైన దిశలో వెళుతున్నాయా లేదా అనేది కూడా మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అయితే ముఖ్యంగా దీనివల్ల మీ జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన క్లారిటీ దొరుకుతుంది. సరైన నిర్ణయం తీసుకునే అవకాశం కూడా వస్తుంది. మరి మూడవది మానసికమైనటువంటి బలం పెరగడం కూడా జరుగుతుంది. మరి కొత్త దశలో ఆలోచన ప్రారంభం కావడం కూడా మరి దీనికి ఒక ప్రధానమైనటువంటి కారణం అని చెప్పవచ్చు. అయితే మరి ముఖ్యంగా కొన్ని జాగ్రత్తలు కూడా ఉన్నాయి. ఎక్కువగా ఆలోచించి భయపడవద్దు. ఇతరుల నెగెటివ్ మాటలను పట్టించుకోవద్దు. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. మరి ముఖ్యంగా ఈరోజు కొన్ని జాగ్రత్తలైతే మీరు ఖచ్చితంగా పాటించక తప్పదు. ఈరోజు కొంత సమయం ఒంటరిగా గడపండి. ముఖ్యమైన నిర్ణయాలను మరి ముఖ్యంగా రాయడం ద్వారా క్లారిటీ తెచ్చుకోండి. మరి ముఖ్యంగా మరొక అంశం మరి ముఖ్యంగా ఈరోజు ఓం ఉదాయ నమః అని 108 సార్లు జపించండి. పచ్చ రంగు పచ్చని వస్తువులు లేదా ఏవైనా ఆకుకూరలు కూడా దానం చేయండి. మరి ఉదయం లేదా సాయంత్రం 5 నిమిషాలు ధ్యానం చేయడం కూడా మరీ మంచిదని చెప్పుకోవచ్చు. ఇలా చేస్తే మానసిక ప్రశాంతత కూడా రెట్టింపుగా అవుతుంది. మరి నిర్ణయాల్లో స్పష్టత కూడా పెరుగుతుంది. మరి ముఖ్యమైనటువంటి అంశం మిథున రాశి వారు ఈ యొక్క ఫిబ్రవరి 25 బుధవారం మీకు వస్తున్నటువంటి ఈ యొక్క ఆలోచనలు, ఈ యొక్క అసహనం మరి ఏది కూడా సమస్య కాదు. ఇది ఒక సంకేతం. మరి మీ యొక్క జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి మార్పు, కీలక నిర్ణయం, ఒక కొత్త దశ చాలా దగ్గరగా ఉంది. కొద్ది రోజుల్లో మీరు అర్థం చేసుకునేది ఒకటే. నేను అలా ఫీల్ అయిన రోజే నా జీవితంలో ఒక మంచి మార్పు మొదలైందని మీకు అతి కొద్ది రోజుల తరువాతే తెలియడం అయితే జరుగుతుంది. మరి ఇలా మీ జీవితంలో ఉండబోతుంది. కాబట్టి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. స్వస్తి.